నమస్తే, వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. కార్మిక హక్కుల సాధనే ధ్యేయంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన కౌశిక హరి. మహిళా సాధికారతకు వి హబ్ తోడ్పాటు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్. ఎమ్మెల్యేల అనర్హతపై తుది నిర్ణయం స్పీకర్దే ధర్మశాసనం. సోషల్ మీడియాపై పోలీసుల డేగా కన్ను. నూట 49 అక్రమ ఇసుక తరలింపు వాహనాల పట్టివేత జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులకు బోనస్లు చెల్లించాలని యాజమాన్యాన్ని కోరగా యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడంతో మొదట టూల్ డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు. 3 రోజుల్లో టూల్ డౌన్ సమ్మె తర్వాత కూడా యాజమాన్యం వైఖరి మారకపోవడంతో నేటి ఉదయం ఫ్యాక్టరీ గేటు ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఇలాగే యాజమాన్యం స్పందించకపోతే సోమవారం నుండి నిరవధిక సమ్మె చేపడతామని వారన్నారు. ఈ యొక్క సమ్మెకు పోలీసులు, పత్రికా విలేకరులు, అధికారులు, రాజకీయ వర్గాలు సహకరించాలని వారు కోరారు. సంవత్సరంకి వచ్చేసరికి ఇది తరిగే విషయంలోకి వెళ్ళడం అనేది జరిగింది. మనం దసరా తర్వాత నిరవధికంగా కంపెనీతో చర్చలు చేస్తూ ఉన్నాం. మాకు మెరుగైన బోనస్ అనేది పాతదానిపైన బోనస్ కావాలి. చేయడంతో లింక్ పెట్టినరా తీసేస్తారా మాకు అనవసరం అది. కానీ మాకు ఎప్పుడు పెరిగే విధంగా ఇప్పుడు ప్రతిసారి 3,000 నుంచి 4,000, 5,000 పాతదానికంటే పైన పెరుగుతూ ఉంటుంది. ఆ బోనస్ కావాలని మనం లాస్ట్కు పెట్టడం 80,000 వరకు పెట్టినాం, 1,00,000 వరకు పెట్టినాం. కానీ ఆఖరి చర్చలకు వచ్చేసరికి మనకు ఆ విధమైన బోనస్ కావాలని చెప్పి మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఇవాళ కూడా అదే డిమాండ్ మీద ఉన్నాం. ఇది మన న్యాయమై పెరగాల్సినటువంటి బోనస్ని అడుగుతూ ఉన్నాము. కాబట్టి దయచేసి యాజమాన్యం ఇప్పటికైనా మా యొక్క సమస్యను గుర్తించి మాకు వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి మేము కాంట్రాక్ట్ కార్మికులము, అదేవిధంగా మా అవుట్సోర్సింగ్ కార్మికులము, మిగతా అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగానే గత 3 రోజుల క్రితం మనం ఒకరోజు నల్ల బ్యాంకులతో ప్రదర్శన చేస్తాం. లోపల నెలగడుగుతూ జరుగుతుంది, గట్టిగడుగుతే జల్లి వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మనము దాన్ని దయచేసి ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఇవాళ, రేపు, ఎల్లుండి అదేవిధంగా కొనసాగుతుంది. మనం శనివారం రాత్రి సాయంత్రం మళ్ళీ ఒకసారి, అంటే రేపు సాయంత్రం గేట్ మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేయాలనేది మళ్ళీ కూడా పరంగా నిర్ణయం చేసుకుంటాం. మనమైతే ఇక్కడైతే సోమవారంకి వెళ్ళి నిరవధిక సమ్మె అనేది చెప్తూ ఉన్నాం. కాకపోతే శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళొకసారి కూడా కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేసుకుంటాం. కానీ సమ్మె మాత్రము సోమవారంకి వెళ్ళి దాదాపు ఈ లోపల పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మె జరుగుతుంది. దీనికి పర్మనెంట్ కార్మికులు, పర్మనెంట్ కార్మిక సంఘం, మిగతా అందరూ కూడా మా వెంబడి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన సోదరులకు కూడా వాళ్ళకు రావాల్సిన బోనస్ అవుట్సోర్సింగ్ వాళ్ళు గత 2-3 ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి మన డిమాండ్లో భాగంగా అయ్యేటప్పుడు వాళ్ళకు కూడా జిల్లాలోని మహిళల సాధికారత సాధన కోసం వి హబ్ తోడ్పాటు అందిస్తుందని, దీనిని వినియోగించుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో వి హబ్ ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశమయ్యారు.
మహిళా సంఘాలచే ఏర్పాటు చేసే చిన్న కుటీర పరిశ్రమలు వాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం, లాభసాటిగా మహిళలు వ్యాపారం చేయడానికి అవసరమైన శిక్షణ తదితర అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలోని ప్రసక్తి మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసే వ్యాపారాలకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్నారు. వీహబ్ ప్రతినిధులు అందించే సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, మన జిల్లాలో మహిళా సాధికారత దిశగా మనమంతా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీహబ్ ప్రతినిధులు సీత, జహీద్ అఖ్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Major of their sales were primarily government sales. It doesn't matter, you should do a lot of purchase for them. So they are completely dependent on collectorate actually. Collectorate means in fact 60, 70, 80% of sales they used to come from collectorate. Ma'am, when she got this, I felt that they are relying too much on us, and I asked them to go to market. When I asked them to go to market, really sustainability, after they are doing recently, but ankunanta avaladu. That is one. And second, they are primarily dependent on our staff. And mana ecosystem is completely dependent. So what we request, we information them, irrespective of person, and the people second class. Neenunna lekuna, tanunna lekuna, system, wide system nadavali. That is our pure actual achievement. So I think maybe you will. ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. సుక్మా జిల్లాలోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమయ్యారని పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. కొనసాగుతున్న కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తుంది. కాల్పులు జరుపుతున్న మావోయిస్టులను మట్టుబెట్టేందుకు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మశాసనం తీర్పును వెల్లడించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. అంతకుముందు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి కాలపరిమితి లేదని హైకోర్టు సీజే ధర్మశాసనం తీర్పులో పేర్కొంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, అది కూడా 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తాజాగా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయిందని చెప్పొచ్చు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ సహా పలువురు నేతలు ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందులు పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ను 4 వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బెంచ్ తుది తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. స్పీకర్కు ఎలాంటి కాలపరిమితి లేదని, కానీ 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు కోర్టు సూచించింది. తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసేవారికి హెచ్చరికలు జారీ చేసింది. అభ్యంతరకర పోస్టులు, విద్వేషపూరిత వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సైబర్ ప్యాట్రోలింగ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. ప్రత్యేకంగా స్మాష్ విభాగాన్ని ప్రారంభించి అభ్యంతరకర పోస్టులు చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. ఓ పార్టీ నాయకుడు నచ్చలేదన్న కారణంతో అతడి వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు, ప్రపంచంలో ఏదో ఒక మూల జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఓ వర్గాన్ని కించపరుస్తూ విద్వేషపూరిత పోస్టులు పెడుతుండడం ఇటీవల సాధారణమైంది. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ పెట్రోలింగ్తో నిఘా, సోషల్ మీడియాలో చేసే వివాదాస్పద పోస్టులు, శాంతి భద్రతలతో పాటు సాధారణ ప్రజా జీవనంపైన ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కఠిన చర్యలకు దిగుతున్నారు. కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. కేవలం బాధితులు ఫిర్యాదు చేసినప్పుడే కాకుండా సైబర్ ప్యాట్రోలింగ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పెట్టి పోలీసులకు చిక్కుతున్న కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఉంటున్నారు. కేసులు నమోదయ్యాక బాధ్యుల్ని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించినప్పుడు పొరపాటున క్షణికావేశంలో చేశామంటూ తప్పించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేస్తే స్మాషే, నెట్టింట తప్పుడు ప్రచారం, వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఘటన హైదరాబాద్లోనే ఎక్కువగా నమోదవుతున్నట్లుగా జాతీయ నేర గణాంక సంస్థ 2022 వెల్లడించింది. 2022లో 94, 2023లో 25, ఈ ఏడాది 20 కేసులు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 21 నాటికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 149 వాహనాలను నిర్బంధించి 25,99,790 రూపాయల జరిమానా వసూలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 86 ట్రాక్టర్లు, 63 టిప్పర్లను పట్టుకొని కేసులు బుక్ చేశామని, వీరి వద్ద నుండి ఇప్పటి వరకు 25,99,790 రూపాయల జరిమానాలు వసూలు చేశామని అన్నారు. ఇక నుంచి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ నుంచి 25,000 రూపాయలు, టిప్పర్ నుంచి 1,00,000 రూపాయల జరిమానా వసూలు చేయడం జరుగుతుందని, ఇదే కాకుండా అక్రమ ఇసుక రవాణాదారులపై సెక్షన్ 379/21 ఎంఎండిఆర్ యాక్ట్ 1957 పీడీ యాక్టుల క్రింద కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇసుకను ఆన్లైన్ ద్వారా శాండ్ ట్యాక్సీ నందు బుక్ చేసుకోవాలని, బుక్ చేసుకున్న 24 గంటలలో ఇసుక డెలివరీ చేయడం జరుగుతుందని, శాండ్ ట్యాక్సీ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.